రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వటంతో హైకోర్టు నుండి భారీ ఊరట కలిగింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ రావటంతో ఆర్జీవీకి ఊరట దక్కింది. చాలా రోజులుగా ముందస్తు బెయిల్ కోసం రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు, నారా లోకేష్ బ్రాహ్మిణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడే కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో తనపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీని ఆదేశించాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేశారు. మద్దిపాడులో నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు నవంబర్ 25న వెళ్లారు. వర్మను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది.